హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న ఎపిసోడ్ ఇవ్వలేనందుకు ముందుగా అందరికీ సారీ చెబుతున్నాను ఫ్రెండ్స్. నిన్న మా వాళ్ళలో ఒకరు చనిపోయారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పటికి ఆలస్యం అయిపోయింది. అందుకనే ఎపిసోడ్ ఇవ్వలేదు. ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. రొమాన్స్ లస్ట్ వర్సెస్ లవ్ పార్ట్ 55. భూమిని చాలా గట్టిగా హత్తుకొని, థ్యాంక్ యూ వెరీ మచ్ భూమి, తెలియని కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్న నాకు తప్పు ఎక్కడ జరిగిందో వివరంగా అర్థమయ్యేలా చెప్పావు. థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ భూమి నుదుటిన ఆర్తిగా ముద్దు పెట్టి, నాకు ఇప్పుడు టైం లేదు, అలానే మధ్యాహ్నం మీటింగ్ కూడా క్యాన్సిల్ చేశాయి అని గబగబా చెప్పేసి అక్కడి నుండి క్షణాల్లో మాయమైపోతాడు. పీడకల నుండి తేరుకోలేని సునీత గారు 2 రోజుల పాటు తీవ్రమైన జ్వరంతో మూసిన కన్ను తెరవలేక విరాట్ విరాట్ అంటూ పలవరింతలు తీస్తున్న భార్య పరిస్థితికి కొడుకే కారణం అని అర్థం చేసుకున్న ఆదిత్య గారు విరాట్ని కనీసం మీ తల్లికి ఇలా ఉంది అని కూడా చెప్పడానికి ఇష్టపడరు. దానికి కూడా కారణం లేకపోలేదు. ఉదయాన్నే కొడుకు కోసం ఆరాటపడే తల్లి కనిపించకపోతే కొడుకులో కొంచెమైనా చలనం వస్తుందేమో, ఎందుకు రాలేదు అని కనీసం తన దగ్గరకైనా వస్తాడో లేకపోతే ఫోన్లో మాట్లాడతాడేమో, అది కూడా లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళ బెడ్రూమ్లోకి వచ్చి సునీత గారి పరిస్థితి చూసి తెలుసుకుంటాడేమో అనుకుంటున్న ఆయనకు 2 రోజులలో కనీసం ఇందులో ఏ పని కూడా విరాట్ చేయకపోవడంతో వాళ్ళ జీవితాల మీద తెలియని నిర్లిప్తత వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా దాదాపుగా ఆవిడ కళ్ళు తెరిచి 2 రోజులు పూర్తయి 3వ రోజు అవుతున్నా సరే డ్రిప్స్ మీదే ఉన్నారు తప్పించి కనీసం చేయి కదపడానికి కూడా ఆవిడ దగ్గర ఓపిక లేదు. ఇలాంటి ఆవిడ సడన్గా ఉలిక్కిపడినట్టుగా కళ్ళు తెరిచి, ఏవండి ఏవండి, విరాట్ ఎక్కడున్నాడండి, ఎక్కడున్నాడు, ఇంట్లో ఉన్నాడా, లేకపోతే ఆవిడ ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటాడేమో, నన్ను వాడి ఆఫీస్ దగ్గరకు తీసుకువెళ్ళండి అని పిచ్చిదానిలా చేతుకున్న సెలైన్ పీకేసి బెడ్ దిగిపోతున్న ఆవిడను గట్టిగా దగ్గరకు తీసుకుని, ఎందుకు సునీత ఇలా చేసి నన్ను చంపేస్తున్నావు, 3 రోజులుగా నువ్వు కన్ను మున్ను తెలియకుండా పడి ఉన్నా కనీసం తల్లి ఎలా ఉందో వాడికి పట్టించుకునే క్షణం తీరిక లేదు. కనీసం నువ్వు నేను ఎక్కడికి వెళ్ళాము, 3 రోజుల నుండి కనిపించడం లేదు అని ఫోన్ చేసి అడగడం కూడా తెలియని కొడుకు మన కొడుకు. అలాంటి వాడి కోసం ఎందుకు సుని నన్ను కూడా బాధ పెడుతున్నావు. ఈ రోజు నుండి మీకు నేను, నాకు నువ్వుతో మాత్రమే. వాడి గురించి మర్చిపో. వాడి జీవితం ఎలా అయితే అలా అవుతుంది. ఉంటాడా ఉంటాడు, లేకపోతే వాడిలానే మనం కూడా వాడిని మర్చిపోదాం సుని అని ఆవేశంగా అంటారు. ఏంటండి అలా మాట్లాడుతున్నారు, నా కొడుకుకి నేనంటే చాలా ఇష్టం. వాడు ఏదో పని ఒత్తిడి వల్ల మన గురించి పట్టించుకొని ఉండడు. ఇప్పుడు నేను బాగా అయిపోయాను కదా, నా కొడుకుకి లంచ్ బాక్స్ కట్టివ్వాలి. అసలే వాడు తింటున్నాడో లేదో, ఎన్ని రోజులు బట్టి నేను ఈ పాడు మంచం మీద పడి ఉన్నానో అని గబగబా లేచి 2 అడుగులు వేసి ఒంట్లో ఓపిక లేక ఆదిత్య గారి చేతుల్లోనే వాలిపోతారు. సునీ అంటూ కోపంగా చెయ్యెత్తి, నీ పొజిషన్ ఏంటో తెలుసుకో ముందు. ఎందుకెలా బిహేవ్ చేస్తున్నావు, 2 రోజులు బట్టి మూసిన కన్ను తెరవలేదు. అలాంటి నీకు నీ కొడుకు గురించి వండి పెట్టడానికి ఓపిక ఎక్కడి నుండి వస్తుంది అనుకున్నావు. ప్లీజ్ సుని, ఫస్ట్ నువ్వు నార్మల్ అవ్వు అంటూ బెడ్ మీద కుదేసి జ్యూస్ పట్టిస్తున్న ఆదిత్య గారిని చూసి ఏదో గుర్తొచ్చిన దానిలా, ఏవండి ఏవండి, మనకు టైం లేదండి, మనం వెంటనే గుడి దగ్గరకు వెళ్ళాలి, నన్ను తీసుకువెళ్ళండి, తీసుకువెళ్తారా తీసుకువెళ్ళరా అంటూ చిన్నపిల్లల మారం చేసి ఆదిత్య గారు కోప్పడుతున్నా పట్టించుకోకుండా చివరికి చచ్చిపోతాను అని బెదిరించి తను ఎప్పుడే వెళ్ళే శివాలయానికి తీసుకుని వెళ్ళమంటారు. చంపేస్తున్నావు సుని, చంపేస్తున్నావు. నీ బిహేవియర్తో నా ప్రాణాలు తీసేస్తున్నావు. నిన్న ఉన్నావా తిన్నావా అని పట్టించుకొని కొడుకు కోసం 2 రోజులు బట్టి నీ చేయి వదలని నన్ను వాడి కోసం చంపేస్తున్నావు. ఇదేనా నీ దగ్గర నాకున్న విలువ అంటూ విరక్తిగా నవ్వి శివాలయానికి తీసుకువెళ్ళడానికి ఆవిడను జాగ్రత్తగా తీసుకువచ్చి కారులో కూర్చోబెడతారు. భర్త బాధ తను పడుతున్న ఇప్పుడు కనుపేగు కోసమే తల్లి మనసు కొట్టుకోవడంతో కాసేపు తాళిబంధాన్ని పక్కన పెట్టేస్తుంది. గంటపాటు జర్నీలో ఆదిత్య గారికి ఉన్న విసుగు పీక్స్లోకి వెళ్ళిపోతే అప్పుడప్పుడే ఓపిక ఉంచుకుంటున్న శరీరం ఇక నా వల్ల కాదు అంటూ మొరాయించడం మొదలు పెడుతుంది సునీత గారికి. అయినా తన కన్నపేగు ముందు ఆ బాధలేమీ పట్టనట్టుగా కళ్ళల్లో ఒత్తులేసుకుని మరీ శివాలయం కోసం ఎదురు చూస్తున్నట్టుగా కుడిమందు కారు ఆగగానే గబగబా డోర్ తెరుచుకుని వెనకాల ఆదిత్య గారు వస్తున్నది లేనిది పట్టించుకోకుండా పడుతూ లేస్తూ తను ఎప్పుడూ కలిసే స్వామీజీ దగ్గరకు ఉరుకులు పరుగుల మీద వెళ్ళిపోతారు. సునీ సునీ అంటూ వెనకాల నుండి పిలుస్తున్నా లేదు, అరుస్తున్న ఆదిత్య గారి అరుపులు ఆ గుడి లోపల మారుమోగడం తప్పించి ఆవిడను ఆపలేవు. దాంతో ఇంకొంచెం కోపం తెచ్చేసుకుని విసుగ్గా ఆవిడ ఆరోగ్యం దృష్ట్యా వెనకే కదులుతున్న ఆయనకు 2 రోజులుగా ఫోన్ కాల్స్లో మేనేజ్ చేస్తున్న ఆఫీస్ కాల్ ఈసారి మరింత ఇంపార్టెంట్ అంటూ ఆయన అడుగు కదపనివ్వదు.
అసహనంతోటి వెళ్తున్న ఆవిడని చూస్తూ కారులోనే కూర్చుని కాల్ కంటిన్యూ చేస్తారు ఆయన. ఆవిడ కళ్ళల్లో బలం లేకపోయినా కళ్ళు తిరిగి పడిపోబోయి రెండుసార్లు తూలినట్టుగానే వేగంగా అడుగులు వేసుకుంటూ గురూజీ ఉండే ఆశ్రమం దగ్గరకు వెళ్ళి బయటే ఉన్న శిష్యులతో నేను వెంటనే గురువుగారితో కలవాలి, నాకు లోపలికి అనుమతించండి అని దీనంగా అడుగుతారు. ఆవిడ ఆ గుడికి వచ్చినప్పటి నుంచి ఆ శిష్యులు స్వామి దగ్గరకు చేరిన దగ్గర నుంచి కూడా ఆవిడను చూస్తూనే ఉన్నారు. ఎప్పుడూ హుందాగా ఆవిడ దర్పం ఎక్కడా తగ్గకుండా గుడికి వచ్చే ఆవిడ ఈరోజు నలిగిపోయిన కాటన్ చీరలో, జుట్టు రేగిపోయి చేతికి ఐవీ క్యానెల్తో పీక్కుపోయిన మొహంతో, ఎండిపోయిన కళ్ళల్లో నుండి ఇంకా ఎక్కడో ఉన్న కన్నీరు కంటి కడపల దగ్గరే ఆగి అలల్లాడుతూ దూకడానికి సిద్ధంగా ఉండి గుడి దగ్గర ఉన్న బికారి వాళ్లకు ఆవిడకు సరిగ్గా సరిపోతుంటే వాళ్ళ మనసు చివుక్కుమంటుంది. ఆవిడతో పాటు శివపార్వతీపురం వెళ్ళిన ఆనందబ్రహ్మ శిష్యుడు ఆవిడ ఎదురుగా వచ్చి ఏమైందమ్మా, ఎందుకు ఇంత దారుణంగా ఉన్నావు, ఏం జరిగింది అని బాధగా అడుగుతారు. ఆవిడ ఆయనను గుర్తించి అదేమీ నేను ఇప్పుడు చెప్పలేను స్వామి, నన్ను వెంటనే గురూజీ దగ్గరకు తీసుకువెళ్ళండి అని కాళ్ళ మీద పడిపోబోతున్న ఆమెను ఆపేసి ఆయనే స్వయంగా గురువుగారి దగ్గరకు తీసుకుని వెళ్తారు. ఆయన ఈవిడ కోసమే ఎదురు చూస్తున్నట్టుగా ఆవిడ అక్కడికి రాగానే చిరునవ్వుతో ఏమ్మా, నా గురించి వెతుక్కుని పరుగులు పెట్టి వచ్చావా అని చిరునవ్వుతో అడుగుతారు. స్వామి అంటూ ఆయన ముందు మోకరిల్లిపోయి సమస్తము తెలిసిన మీకు నేను చెప్పేటటువంటి దానిని కాదు, నాకు నా బిడ్డ ప్రాణాలు సజీవంగా కావాలి స్వామి, నా బిడ్డ నాకు కావాలి స్వామి అంటూ తనకు వచ్చిన కల మొత్తం చెప్పి బోరున విలపిస్తారు. అది మాత్రమే వచ్చిందా తల్లి, మరి నీకు కలలో కనిపించే అఘోరా కనిపించి నీకు ఇంకేం చెప్పలేదా అని ఆయన అదే చిరునవ్వుతో అడుగుతారు. మొత్తం తెలుసుకున్న ఆయన అది తెలుసుకోవడం పెద్ద వింత కాదు అని అనుకుంటూ కన్నీళ్లు తుడుచుకొని వచ్చారు స్వామి, 2 సార్లు నా కలలోకి వచ్చి హెచ్చరించినా నేను నా కొడుకు ప్రాణాల కోసం శ్రద్ధ పెట్టలేకపోయాను. ఆ హెచ్చరింపులు నేను మామూలుగా చూసి నా కొడుకుని అంతకంతకు అగాధంలోకి తోసేసుకున్నాను స్వామి అంటూ ఏడుస్తూ ఆవిడికి వచ్చిన పీడకల తర్వాత స్పృహలో లేనట్టుగా ఉన్న ఆవిడతో అఘోరా మాట్లాడిన మాటలు ఆయనతో పంచుకుంటారు. సరిగ్గా 2 రోజుల క్రితం పీడకలలా పిచ్చిగా ప్రవర్తించి స్పృహ కోల్పోయిన సునీత గారికి గాఢ నిద్రలో ఉండగా అఘోరా ఆవిడ దగ్గరకు నడుచుకుంటూ వచ్చి ఏంటి తల్లి, నేను ఎంత చెప్పినా నువ్వు శ్రద్ధ పెట్టలేదా, నీ కొడుకు ప్రాణాలు అంటే నీకు లెక్కలేదా అంటూ కోపంగా అడుగుతారు. లేదు లేదు, నా కొడుకు ప్రాణాలకి ఎటువంటి ముప్పు రాకూడదు, నా ప్రయత్నం నేను చేస్తున్నాను, కానీ ఆ దేవుడు ఆడే ఆటలో నేను నెగ్గుకు రాలేకపోతున్నాను, నా కొడుకుని ఏం చెయ్యొద్దు, నా కొడుకుని నేను కాపాడుకుంటాను అని పిచ్చిదానిలా రోడ్ల వెంబడ పరుగులు పెడుతున్న ఆమెను ఆపేసి నేను నీకు పెట్టిన గడువు దగ్గరకు వచ్చేస్తుంది తల్లి, మేలుకో మేలుకో, 2 సార్లు నీకు హెచ్చరించినా నా హెచ్చరింపులను పెడదోవన పెట్టేశావు, చివరికి హెచ్చరిక ఇదే ఆఖరి హెచ్చరిక, దీనిని కనుక నువ్వు శ్రద్ధ చేయలేదంటే ఖచ్చితంగా నీ కొడుకు మరణశయ్యకు దగ్గరలోనే ఉంటాడు, అలా అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా నీ కొడుకుకి కళ్యాణం జరగాలి, నీకు వచ్చే కోడలు సుమంగళి యోగమే నీ కొడుకు ప్రాణాలకు మరణరక్ష, త్వరపడు, నీకు మిగిలి ఉన్నది ఇంకా 7 రోజులు మాత్రమే, ఈ 7 రోజులలో ఏదైనా జరగచ్చు, నీ కొడుకు ప్రాణాలు నిలబడవచ్చు, లేకపోతే నీ కళ్ళ ఎదురుగానే జీవం పోయి నిన్ను కోలుకోలేని దెబ్బ కూడా కొట్టగలదు, అంత బలమైనది విధి, ప్రాణాలను నిలబెట్టే విధికి ప్రాణాలు తీసుకోవడం మహా సరదాయిన ఆట తల్లి, నువ్వు చేసే చిన్న తప్పిదమే నీ కొడుకు 100 ఏళ్ల ఆయుషను అగాధంలోకి తోసేసినట్టుగా అవుతుంది, ఇన్ని రోజులు నువ్వు నీ కొడుకు కోసం పడిన తాపత్రయమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది తల్లి, జాగ్రత్త, నీకు ఉన్నది 7 రోజులు మాత్రమే అని పిచ్చిదానిలా పరుగులు పెడుతున్న సునీత గారిని హెచ్చరించి ఎలా వచ్చాడో అలానే మాయమైపోతాడు అఘోరా. ముందే కొడుకు గురించి భయంలో ఉన్న ఆవిడ డీప్ షాక్ అయితే కలలో కనిపించిన అఘోరా మాటలకు ఇంకొంచెం భయం కలిగించి మూసిన కన్ను 3వ రోజు వరకు తెరవనివ్వదు. ఇది స్వామి జరిగింది. శివానంద స్వామి చెప్పిన గురుతులతో ఉన్న అమ్మాయిని ఎంత జల్లెడ పట్టినా నాకు కనిపించడం లేదు స్వామి, ఇప్పుడేమో నా కొడుకుకి సమయం లేదు అంటున్నారు, ఇది మా వారికి చెప్పినా నమ్మరు, నాకు చాలా భయంగా ఉంది స్వామి, నా కొడుకు లేకుండా మా భార్యాభర్తలిద్దరం అసలు జీవించి ఉండలేం, దయచేసి నా కొడుకు ప్రాణాలను భిక్షగా అడుగుతున్నాను స్వామి అంటూ కొంగు చాపి అర్థిస్తారు. చూడు తల్లి, నీకు ముందే చెప్పాను, ఈ విధి నాటకంలో మనం గెలవాలన్నా ఓడాలన్నా కూడా ఆ భగవంతుడి చేతిలోనే ఉంది, నువ్వు నీ కొడుకు కోసం పడిన తాపత్రయం ఎంత గొప్పగా ఉన్నా జరిగేది జరగక మానదు, ఇప్పుడు నీ కొడుకు పెళ్లి జరగాలి, అది కూడా స్వామి చెప్పిన గుర్తులతో ఉన్న అమ్మాయితో మాత్రమే జరగాలి, మీకు ఇంకా 4 రోజుల సమయం ఉంది, ఇది ఎవరిలో ఏదైనా జరగచ్చు ఏమో, మీ తల్లి ప్రేమ ముందు ఆ విధి విడిపోయి
నీ కొడుకు ప్రాణాలను తిరిగి ఇచ్చేచ్చేమో, నువ్వు మాత్రం ప్రయత్నిస్తూనే ఉండు అంటూ కుంకుమలో పూజించిన తాళిబొట్టును తీసిచ్చి, ఇది శివపార్వతీపురం నుండి స్వామి శివానంద గారు ప్రత్యేకించి నీ కాబోయే కోడలు మెడలో నీ కొడుకుతో కట్టించడానికి ప్రత్యేకంగా పంపించారు అంటూ ఆవిడ కొంగులో వేసి, అతడితో గడువు వ్యవధి ఉన్న చివరి క్షణంలో అయినా సరే ఈ తాళిబొట్టు నీ కొడుకు చేత స్వామి చెప్పిన గురుతులు ఉన్న అమ్మాయి మెడలో కట్టించు తల్లి. అంతా మంచే జరుగుతుంది. నేను కూడా నీ కొడుకు పేరుట ఇక్కడ మహామృత్యుంజయ యోగం జరిపిస్తాను. నీకు అంతా మంచే జరగాలని ఆ శివుని ప్రార్థిస్తాను. శుభం, వెళ్ళు తల్లి అంటూ పంపిస్తారు. ఎంతో ఆశగా వచ్చిన ఆవిడకు ఇక్కడ కూడా నిరాశ ఎదురవ్వడంతో కొంగులో పడిన తాళిబట్టుని గట్టిగా గుండెలకు హత్తుకుని పట్టుకుని జీవం లేనట్టుగా నడుచుకుంటూ వెళ్తున్న ఆవిడని చూసి ఆనందబ్రహ్మగారికి బాధ కలుగుతున్నా ఆయన చేతిలో కూడా ఏదీ లేదు కాబట్టి మౌనంగా ఆవిడను చూస్తూ ఉండిపోతారు. ఆశ్రమం నుండి బయటకు వచ్చిన ఆవిడ నేరుగా శివాలయంలోకి వెళ్ళి ఆ శివుని దర్శించుకుని అక్కడే ఉన్న స్తంభానికి ఆనుకుని కూర్చుండిపోతారు. తన కొడుకు గురించి ఆలోచనలో ఉన్న ఆవిడ భుజం మీద స్పర్శకు పక్కకు తిరిగి చూస్తారు. సేమ్ ఆనంద బ్రహ్మ వేసుకునేలాంటి వస్త్రాలతోనే ఉన్న స్వామి కనిపించి ఆయనను ఏ భావం లేకుండా చూస్తారు. తల్లి, ఎవరని అనుకుంటున్నావా? నేను నీ గురించి మొత్తం తెలిసిన స్వామి శిష్యుల్లో ఒకడిని తల్లి. నీ బాధ చూసి నాకు కూడా బాధగా ఉన్నా ఏం చేయలేను. దయచేసి ఒక్క 5 నిమిషాలు అలా పక్కకు వచ్చారంటే మీకు ఉపయోగపడే ఒక విషయం చెబుతాను తల్లి. దాంతో మీకు మంచి జరుగుతుంది. నీ కష్టం కూడా తీరిపోతుంది తల్లి అంటూ చెప్పగానే ఆవిడ కళ్ళల్లో చిరు ఆశతోటి ఆయన వెనకే వెళ్తారు. భూమి నుదుటిన ముద్దు పెట్టి గట్టిగా హత్తుకుని తనకున్న మీటింగ్స్ క్యాన్సిల్ చేయమని చెప్పి గబగబా ఇంటికి వచ్చేసిన విరాట్కి హాల్లో తల్లి తండ్రి చెరో దిక్కు అన్నట్టుగా కూర్చుని ఉండడం చూసి నొసలు ముడిపడుతుంది. తల్లి వాలకం, తండ్రి గంభీరం కలిపి ఏదో జరిగింది అని తనకు అర్థమవుతున్నా అది ఏంటో తెలుసుకోవడానికి ఒక అడుగు ముందుకు వేసి నేరుగా తన తల్లి దగ్గరకు వచ్చి ఆవిడ పక్కన కూర్చుంటాడు. 3 రోజుల తర్వాత కొడుకు స్పర్శకు వెంటనే విరాట్ వంక ఒకసారి చూసి ఏ భావం లేకుండా మొహం పక్కకు తిప్పేసుకుంటారు ఆవిడ. ఆ చర్యకు విరాట్ మనసు చివుక్కుమంటుంది. దాంతోపాటు ఎన్నోసార్లు అతను తల్లి తన దగ్గరకు వచ్చిన వెంటనే చీదరించుకున్నట్టుగా పక్కకి జరిపేయడం గుర్తొచ్చి అప్పుడు కూడా తన తల్లి ఇలానే ఫీల్ అవుతుంది అనుకుంటూ మనసులో గిల్టీ ఫీల్ అవుతూ, మా ఏం జరిగింది, ఎందుకు ఇలా ఉన్నావు అని నోరు తెరిచి అడుగుతాడు. ఆవిడ ఏం మాట్లాడదు, ఏం సమాధానం చెప్పదు. కానీ అప్పటికే కోపంతో అప్పుడో ఇప్పుడో పేలిపోయే లావాలా ఉన్న ఆదిత్య గారు మాత్రం బరస్ట్ అయిపోతారు ఒక్కసారిగా. ఏంట్రా, ఏంటి ఇప్పుడు గుర్తొచ్చావా మీకు? ఈ తల్లిదండ్రులు నీ దృష్టిలో మాకు విలువ లేదని తెలుసురా, కానీ మేము చచ్చినా పట్టించుకోలేనంత నీకు అక్కర్లేదు అన్నంత అని మాత్రం ఇప్పుడే అర్థమవుతుందిరా. ఇప్పుడు కూడా ఎందుకు అడుగుతున్నావు? చచ్చామా బతికున్నామా అని తెలుసుకోవడానికా అంటూ కోపంగా అడుగుతారు. డాడ్ అంటూ కోపంగా అరిచి, ఏంటా మాటలు డాడీ, ఎందుకలా మాట్లాడుతున్నారు? అసలు ఏమైంది? అమ్మా ఎందుకిలా ఉంది? అది చెప్పకుండా ఏంటేంటో మాట్లాడుతున్నారేంటి అసలు అని అడుగుతాడు. మేము కరెక్ట్గానే మాట్లాడుతున్నాంరా, నువ్వే అర్థం చేసుకోలేకపోతున్నావు. అయినా మమ్మల్ని మా ప్రాణాల్ని నీ మీదే పెట్టుకుని బ్రతుకుతున్నాం కదా. ఇంకా ఆ పిచ్చిది అయితే నిద్రలో సైతం నా కొడుకు అంటూ నిన్నే కలవరిస్తుంది కదా. మాకు తగిన శాస్తి జరిపించావురా. ఈ జన్మకి ఇది చాలు. ఈ తృప్తితో మేము వెంటనే చచ్చిపోతాం రా. అప్పుడు నువ్వు అని ఆయన అంటుండగానే ఆపండి డాడీ అంటూ చాలా చాలా కోపంగా అరిచేస్తాడు. అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఏం జరిగిందని, ఇప్పుడు నేను ఏం చేశానని ఇలా మాట్లాడి నాకు కోపం తెప్పిస్తున్నారు? ఇంకా అమ్మ ఎందుకు ఇలా ఉన్నది అని తల్లి ప్రవర్తనకు ఆవిడ అవతారానికి మనసులో ఏదో బాధ మొదలైపోవడంతో భయంగా అడుగుతాడు. సంతోషం రా, సంతోషం. ఇప్పటికైనా ఆ పిచ్చిది నీ గురించి అలా ఎందుకు అయిపోతుందో అని తెలుసుకోవడానికి ఒక అడుగు ముందుకు వేసి అడుగుతున్నావు కదరా. చాలా సంతోషం. ఈ ఆనందంలో ఈ గుండెలు రెండు ఆగిపోయినా బాధ ఉండదురా. ఇంకా ఎందుకు అలా ఉంది అంటున్నావా? నీ గురించే ఆలోచించి అది అలా పిచ్చిదానిలా అయిపోతుంది. కట్టుకున్న భర్తనైనా నేను కూడా వద్దని పక్కకు తోసేసిందిరా. 3 రోజులు కన్ను తెరవకుండా ఉంటే పక్కనే చంటి పిల్లలా కాచుకుని ఉన్న నన్ను వద్దని వదిలేసి నీ గురించే రాత్రి బవళ్ళు ఆలోచిస్తూ అందరి పిల్లల్లానే నా కొడుకు కూడా పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో కలకాలం చల్లగా ఉంటే చూడాలని చిన్న ఆశతోటి అలా అయిపోతుందిరా. ఇప్పుడు కూడా నీకు ఏదో ప్రాణగండం ఉంది, నువ్వు ఆ గండం దాటకపోతే చచ్చిపోతావు అని ఇలా అయిపోయిందిరా అని అనగానే ఆది అంటూ సీరియస్గా పిలుస్తారు సునీత గారు.
ఆ మాటకి ఇంకొంచెం గట్టిగా నవ్వుతూ, చూసావారా ఇప్పటి వరకు 10 సార్లైనా మేము చస్తాం అని అన్నా మీ అమ్మ మాట వరుసకు కూడా నా వంక చూడలేదు. కానీ ఒకే ఒక్కసారి నా నోటి నుండి నీ చావు అని రాగానే అది ఎంత సీరియస్‌గా పిలుస్తుందో అదిరా తల్లి ప్రేమ అంటే. కానీ అది నీకు ఎప్పటికీ అర్థం కాదురా అంటూ విరాట్‌ని ఆవిడ పక్క నుండి లేపేసి దూరంగా తోసేస్తారు. ఆది అంటూ ఆవిడ పిలిచగానే విరాట్ రెట్టింపు స్పీడ్‌తో ఆవిడ దగ్గరకు వచ్చేసి ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చుని ఆవిడ కాళ్ళను చుట్టేసుకుని, డాడ్ ఎందుకు నన్ను అమ్మ నుంచి దూరం చేస్తున్నారు? అయినా అమ్మ దగ్గర కూర్చుంటే తప్పేంటి? ఇంకా మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. నాకేం అర్థం కావడం లేదు. అమ్మ అసలు ఏం జరిగింది? ఎందుకిలా అయిపోయావు? ముందు నువ్వు నార్మల్‌గా ఉండమ్మా. ప్లీజ్ పద ఫ్రెష్ అవ్వుదు గాని అంటూ విరాట్ పైకి లేవపోతే సున్నితంగా విరాట్ చేతి నుండి తన చేతిని విడిపించేసుకుంటారు. తల్లి, తండ్రి మాటలు, ఇంకా తనని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడనట్టుగా ఉన్న తల్లి ప్రవర్తనకు ఏదో భయం చుట్టుముట్టేస్తుంటే, మా ఏమైంది? ఎందుకిలా చేస్తున్నావు? నాకు భయంగా ఉంది మా అంటూ కళ్ళల్లో తిరిగిన నీళ్లతో ఆవిడ ఒడిలో తల పెట్టేసుకుంటాడు. చూసావా సునీ, ది గ్రేట్ విరాట్ చక్రవర్తికి తన గేమింగ్ కంపెనీతో ఈ బెంగుళూరునే శాసించే టాలెంట్ ఉన్న చక్రవర్తికి భయం వేస్తుంది అంట. వాట్ ఏ జోక్ అంటూ ఫన్నీగా నవ్వుతున్న ఆయనను కోపంగా చూసి, మా ప్లీజ్ ఏదో ఒకటి మాట్లాడు, ఏదో ఒకటి చెప్పు. నేను నిన్ను ఇంకెప్పుడు కోపగించుకోను అమ్మా. నిన్ను అస్సలు అశ్రద్ధ చేయను కానీ ఏదో ఒకటి మాట్లాడు అమ్మా అని అడుగుతున్న విరాట్‌కి కన్నీళ్లు జారిపోతుంటే ఆ కళ్ళల్లోకి సూటిగా చూస్తారు. చూడు విరాట్, ఎన్నిసార్లు నీ దగ్గర నుంచి రిజెక్షన్ ఎదుర్కొన్నా, ఇంకా నువ్వు అన్న మాటలు పట్టించుకోకపోయినా, నీ కోసం ప్రేమగా భోజనం తీసుకువస్తే విసుక్కున్నా నేనెప్పుడూ బాధపడలేదు. కానీ ఇప్పుడు బాధపడుతున్నాను. 3 రోజులు నేను నీ కంటికి కనబడకపోతే కనీసం ఇంట్లో ఉన్న నా గురించి తెలుసుకోలేకపోయావు. ఎందుకురా ఈ తల్లి అంటే నీకు అంత లోకువ అయిపోయిందా? అంత చేతకానిది అయిపోయిందా? చిన్నప్పటి నుంచి 3 సంవత్సరాల క్రితం వరకు కూడా నీ బెస్ట్ ఫ్రెండ్‌ని. సుహా తర్వాత నేనే కదా! అలాంటిది ఈ అమ్మతో ఎందుకు మాట్లాడడం మానేశావు? ఎందుకు నేను ఏం చెప్పినా పట్టించుకోకుండా ఉన్నావు? నీ జీవితాన్ని ఎందుకిలా చేస్తున్నావు? ఎందుకు? అయినా కూడా నేను బాధపడడం లేదు. కానీ ఈ 3 రోజులలో కనీసం ఒక్కసారి కూడా నన్ను తలుచుకోలేదంటే అది బాధగా ఉందిరా! ఇంకా నీ మీద చాలా కోపంగా ఉంది. కానీ తల్లి మనసు కదా! ఆ కోపాన్ని కూడా ప్రేమగానే చూపిస్తుంది అంటూ విరక్తిగా నవ్వుతారు. మా సారీ మా, నేను నీ గురించి పట్టించుకోకపోవడం తప్పు నాదే. అట్లీస్ట్ ఒకే ఇంట్లో ఉన్నా నువ్వు ఎందుకు కనపడడం లేదు తెలుసుకోలేకపోయాను. కనీసం ఇంట్లో పనిచేసే వాళ్ళని కూడా అడగలేదు. సారీ మా, తప్పు నాకు తెలిసి వచ్చిందమ్మా. నేను ఇంకెప్పుడు నిన్ను పట్టించుకోకుండా ఉండను. నెగ్లెక్ట్ చేయను. నన్ను క్షమించమ్మా. ఇదే లాస్ట్ తప్పు కూడా. ఎక్స్‌క్యూజ్ చెయ్ అమ్మా అంటూ తల్లి 2 కాళ్ళ మీద చేతులు వేస్తాడు. మరి సునీత గారు విరాట్‌ని క్షమిస్తారా? నిజంగానే విరాట్ క్యారెక్టర్ ఒరిజినల్ ఇదే. తను తన ఎదుర్కొన్న దెబ్బ వల్ల అలా మారిపోయాడు.